హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఆయన ఉదయం నుంచి ర్యాబిట్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు. కష్టపడి గొంతులతో కట్టలు అయితే పాతేసిండు. ఆ ర్యాబిట్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. గేట్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. కుక్కలు కరుస్తున్నాయి, కొరుకుతున్నాయి, వాటిని తిని చంపేస్తున్నాయి కుక్కలు. అందుకోసం అని చెప్పి అవి బయటికి రాకుండా చిన్నగా ఇట్లా షెడ్ లాగా తయారు చేస్తున్నాడు మా ఆయన. ఆ జాలి కొనుక్కొచ్చాడండి. జాలి కొనుక్కొచ్చి అవి దానికి సైజు కరెక్ట్గా సరిపోయేటట్టు సైజ్ చూసుకొని కట్ చేసుకొని ఇలా చుట్టి బెండింగ్ వైర్తో సెట్ చేశాడు. అది మొత్తం ఇది డోర్ అండి. దానికోసం డోరు లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి డోర్ సెట్ చేస్తున్నాడు. అదొక లేస్ స్టాండ్ అండి. అది లేస్ ఉంటాయి కదా, ఆ లేస్ స్టాండ్. అది ఆ స్టాండ్ది డోరు. ఆ డోర్ని ఇలా సపరేట్ చేసుకొని ఇలా దానికి డోర్ లాగా సెట్ చేస్తున్నాడు షెడ్కి. దానికి సరిపడా జాలి కట్ చేసుకొని బెండింగ్ వైర్తో చుట్టి ఒక డోర్ లాగా తయారు చేశాడు. అది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. ఉదయం నుంచి కష్టపడి అయితే చేశాడు. ఇప్పుడు ర్యాబిట్స్ ఎక్కడ బయటికి వెళ్ళకుండా లోపలే హ్యాపీగా ఆడుకుంటాయి. కుక్కలు తినేస్తాయి, కరిచేస్తాయి అన్న భయం కూడా లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. చూడండి, ర్యాబిట్స్ లోపల ఆడుకుంటున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. ర్యాబిట్స్ కోసం మా ఆయన పడ్డ కష్టం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఆయన కష్టపడితే మాకేం వస్తుంది, మేమేం చేయాలని అనుకోకండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా నలుగురికి షేర్ అవుతుంది, ఇంకా నలుగురు చూస్తారు. దానివల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి, వాచ్ అవర్స్ పెరుగుతాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.